నవ్వుతున్న బుద్ధుడు రచన బాడిస హనుమంతరావు. రమణి, ఈరోజైనా వెళ్ళిన పనైందా? రాంబాబు ఇంటిలోకొస్తూనే భార్యనడిగాడు. లక్షలు పెట్టి కొన్న షేర్లు వేలకు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్ కళ్ళల్లో కనపడే దిగులు రమణి ముఖంలో తారాట్లాడింది. ఆ ఆ, అర్థమైందిలే. ఇవాళ కూడా నీ అన్వేషణ ఫలించలేదన్నమాట. అవునండి. ఒకచోట ఉన్నవి మరో చోట లేవు. పిచ్చెక్కిపోతోంది. ఇలా చూస్తూ ఉండగానే వాడికి మూడో ఏడు తగులుతుంది. నా మాట వినవే. ముందు మన ఇంటి దగ్గరలో చేరుద్దాం. కాస్త పెద్దయిన తర్వాత నువ్వు చెప్పినట్టు చేద్దాం అంటూనే సడన్‌గా ఆపేశాడు. చెవులు రెక్కించాడు. ఖర్ ఖర్ ఖర్‌మని గులకరాళ్ళు నోట్లో వేసుకుని నములుతున్న చప్పుడు. అది రాంబాబు చెవులకు బాగా పరిచితమైన చప్పుడే. భార్యామణి పళ్ళు కొరుకుతోంది. నీకో దండం పెడతా. అలా నమలకే. పళ్ళు అరిగిపోతాయి. నీకు నచ్చినట్లే చేద్దాంలే. రేపైనా నీ వేట పూర్తి చెయ్యి. రాంబాబు ఎంసీఏ చదివి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయమే 7 గంటలకు క్యాబొస్తుంది. దాంట్లో వెళ్లి రాత్రి 10 గంటలకొస్తాడు. మంచి జీతం. మేనమామ కూతురు రమణిని పెళ్లి చేసుకున్నాడు. రమణి ఇంటర్ చదివింది. ఎంసెట్ రాస్తే 6 అంకెల ర్యాంకొచ్చింది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్లీ రాసింది. ఈసారి 6 అంకెలే. అందులోనూ ఇంకాస్త గరిష్ఠ సంఖ్య. ముచ్చటగా మూడోసారి రాయనా అనబోయి వాళ్ళమ్మ చేతిలో అట్లకాడ చూసి నోరు మూసింది. మూసే ముందు ప్రపంచంలో ఇంజినీరింగ్ తప్ప నేను చదవగలిగే కోర్సేదీ లేదని తేల్చి మరీ మూసింది. ఇక ఎన్ని చెప్పినా లాభం లేదని పెళ్లి చేశారు. ఆ పెళ్లి జరగడానికి రమణి వాళ్ళ అమ్మమ్మ తనదైన శైలిలో చెప్పిన సెంటిమెంట్ డైలాగులు కూడా ఇతోధికంగా సాయపడ్డంతో చేసేదేం లేక పళ్ళు నూరుకుంటూ రమణి పెళ్లిపీటలు ఎక్కాల్సొచ్చింది. అయినా రాంబాబంటే రమణికి ఇష్టమే. రాంబాబుకు మరదలన్నా, ఆమె అమాయకత్వమన్నా చాలా ఇష్టం. ఆమెకు ఇంటి పని, వంట పనిలో మంచి నైపుణ్యం ఉంది. రాంబాబుకు ఉద్యోగం చేసే అమ్మాయి గాకుండా ఇల్లు దిద్దుకునే అమ్మాయినే జేసుకోవాలని వ్యక్తిగత అభిప్రాయం. ఇద్దరూ ఉదయం నుండి రాత్రి దాకా జాబులు చేస్తే వచ్చే డబ్బులు చూసి మురవడం తప్ప సంసారంలో సారం ఉండదంటాడు. స్వతహాగా రమణి మంచిదే. మంచి కాలేజ్‌లో ఇంజినీరింగ్ చేయాలనేది మనసులో తీరని కోరికలాగా ఉండిపోయింది. అంతే. ఎలాగైనా టాప్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ చేయాలనే తన లక్ష్యం నెరవేరకుండా పెళ్లి పేరుతో అడ్డుకున్నందుకు అమ్మమ్మను కసితీరా శపించింది. ఆ శాపం తగిలి రమణి పెళ్లై ఏడాది తిరక్కుండానే మనవడికి తన పేరు పెట్టాలని ఒట్టు పెట్టించుకుని మరీ బాల్చీ దన్నేసింది. రమణి రాంబాబును కూడా శపించేదే. కానీ మనకు పుట్టబోయే బిడ్డను అక్కడ ఇక్కడ ఏం కర్మ? ఐఐటీలోనే చదివించి నీ కోరిక తీర్చుకుందువుగాని అన్న సలహా పుణ్యమాని వదిలేసింది. ఆ సలహా వల్ల భవిష్యత్తులో వచ్చే ఉత్పాతాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు రాంబాబు. కాస్త ఆలస్యంగానైనా రమణి వాళ్ళ అమ్మమ్మ కోరుకున్నట్లు మగపిల్లాడే పుట్టాడు. పాపం వాడికేమెరక. తన కోసం అప్పటికే ఒక టార్గెట్ ఫిక్స్ అయిందని. అప్పటికీ అనుమానంతో పుట్టగానే ఏడ్చాడు గాని అందరూ ఎత్తుకుని ఉంగా ఉంగా అని సముదాయించేసరికి వీళ్ల మొహం. అన్ని కుట్రలు చేసే తెలివితేటలు వీళ్లకెక్కడివని అప్పడి కోరుకున్నాడు. కానీ తల్లి సంగతి పసిగట్టలేకపోయాడు. అందరూ వాడిని చిట్టుకు అని పిలవసాగారు. వాడు కూడా తన పేరు అదే అనుకున్నాడు. అమ్మమ్మ అమ్మమ్మ అని తప్ప ఆమె పేరు ఎవరికీ గుర్తులేకపోవటం ఓ కారణమై ఉంటుంది. తన పేరు మునిమనవడికి పెట్టలేదనే సంగతి పైనున్న అమ్మమ్మకు ఇంకా తెలీదు. చిటుకు మొదటి సంవత్సరం పూర్తి కాకముందే వాడికి తగిన స్కూల్ కోసం వేట మొదలుపెట్టింది రమణి. ఒకానొక శుభముహూర్తాన చిటుకుని పక్కింటి వాళ్ళకిచ్చి వెంటనే వస్తానని చెప్పి వాళ్ళ కాలనీ దగ్గర్లో ఉన్న ఓ మోస్తరు స్కూలుకు వెళ్ళింది పొద్దున్నే. స్కూల్ గేట్ దగ్గర వచ్చిపోయే పిల్లల్ని పరిశీలిస్తూ నిలబడింది. కాసేపటికి నిట్టూరుస్తూ ఇంటికొచ్చింది. రాంబాబుకు రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎక్కువ మంది పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాల్లేవు. కాబట్టి చిటుకు ఆ స్కూల్లో చేరబోయేది లేదు అని. రాంబాబు బిత్తరపోయాడు. అదేమిటే? సోడాబుడ్డి కళ్లద్దాలకు చదువుకు ఏం సంబంధం? రాంబాబు గొణుగుడు విని పాపం అమాయకుడు అనుకుని నవ్విన రమణి నవ్వుకి ఈసారి బిత్తర మీద బిత్తరపోయాడు. మరో ముహూర్తంలో మరో స్కూలుకు ఉదయాన్నే వెళ్ళింది. తృప్తిపడి సాయంత్రమూ వెళ్ళింది. రాంబాబుకు సాయంకాలానికి మరో రిపోర్ట్ సమర్పించింది. స్కూల్ నుండి సాయంకాలం ఇంటికి వెళ్లే పిల్లలు పెద్దగా బరువులేని బ్యాగులతో దిలాసాగా ఉన్నారని, పిల్లలకు కనీస గూని అయినా కనపడని కారణంగా ఈ స్కూల్ కూడా చిటుకుకి పనికిరాదు అంటూ. రాంబాబు నవనాడులు ముక్కలు ముక్కలై వక్కలై సహస్రాలైన భ్రమ కలిగింది. అసలు నీకు కావాల్సిన స్కూల్లో నువ్వు కావాలనుకుంటున్న లక్షణాలేవో చెప్పమని పాత సినిమాల్లో సూర్యకాంతాన్ని రమణారెడ్డి అడిగినట్టు 4గో మెట్టు మీద నిలబడి మొదటి మెట్టు అందుకున్న పోజులు అడిగాడు రాంబాబు. వరమిస్తున్న దేవత మాదిరిగా ఒక్కో వేలు ముడుస్తూ. మందపాటి అద్దాలున్న కళ్లజోళ్ళు, నిలబడితే వాలిపోయే నడుములు, పిల్లాడి బరువుకు కనీసం 5 రెట్ల బరువుతో బ్యాగు, మొహం చేతులు తప్ప ఏవీ కనిపించని స్కూల్ డ్రెస్సు, బోండాకు కాళ్ళు చేతులు అమర్చినట్లు శరీరాలు, సూర్యుని చూడ్డానికి వీలుపడిన టైమింగ్స్, అగరవత్తుల పొగ కమ్ముకున్న మాదిరి ముఖాలున్న టీచర్లు. ఇలా చెప్తూ 2 చేతుల వేళ్లన్నీ ముడిచింది. కూల్గా నోట్లో వేలు వేసుకుని నిద్రపోతున్న చిటుకుని చూసి రాంబాబుకు ఎనలేని జాలి కలిగింది. ఇలా స్కూళ్ల వేట చిటుకుగాడి వయసు క్రమంగా ఒక దశకు చేరుకున్నాయి. పనిలో పని పక్కింటి వాళ్లు కూడా హమ్మయ్య అనుకుని రిలాక్స్ అయ్యారు. చిటుకుని కాపలా కాసే శ్రమ తగ్గినందుకు.
తనది పల్లెటూరు చదువు గాబట్టి ఇంజినీరింగ్ సీట్ రాలేదని రమణి గాఢమైన అభిప్రాయం. తను అలాంటి పొరపాటు చేయదుగాక జేయదు అని మనసులోనే శపథం చేసి, ఆ సిటీలో ఉన్న అన్ని స్కూళ్లు జల్లెడ వేసి చివరికి ఒక స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. ఒకరోజు దగ్గరలో ఉన్న గుడిలో సరస్వతి పూజ చేసి చిటుకుని అట్నుండి అటే స్కూలుకి తీసుకుపోయారు. ఆ రోజే మూడో ఏడు తగిలిన ఆ బాలరాజు ఇదంతా సరదాగా జూస్తున్నాడు. చివరాఖరికి స్కూల్ దగ్గరికొచ్చేసరికి వీళ్ళేదో జేస్తున్నారనే అనుమానం వచ్చి ఆరున్నొక్క రాగం మొదలుపెట్టేశాడు. వాడిని సముదాయించేసరికి తాతలు దిగొచ్చారు. అటో ఇటో నర్సరీ క్లాసులో కూర్చోబెట్టారు. రమణి కూడా తోడుగా కూర్చోవాల్సొచ్చింది. రాంబాబు ఆఫీస్ గదిలో కూర్చున్నాడు. కిటికీలో నుండి చిటుకు క్లాస్ రూమ్ గనబడుతోంది. లంచ్ బెల్ తర్వాత ఇవాల్టికి చిటుకుని తీసుకెళ్ళి మళ్ళీ రేపు తీసుకొస్తామని ప్రిన్సిపల్‌ని అడిగాడు. అయ్యో! అలా ఎలా కుదురుతుంది? ఇవాల్టి సిలబస్ మిస్ అయిపోతే ఎలా? ఆమె గాబరా పడిపోయింది. సిలబసా? నర్సరీకా? అయోమయంగా చిటుకు క్లాస్ వైపు చూశాడు రాంబాబు. టీచర్ బోర్డు మీద థామ్సన్ ఆటమిక్ మోడల్ పటం గీస్తోంది. అదే తరగతిలో చిటుకుకు తోడుగా కూర్చున్న రమణి బోర్డు వైపు తన్మయంగా చూస్తోంది. కళ్ళు నులుముకొని బోర్డు వైపు మళ్ళీ చూశాడు రాంబాబు. థామ్సన్ ఆటమిక్ కాదులే, పుచ్చకాయ బొమ్మ గీస్తోందేమోలే, నేను మరీ అతిగా ఆలోచిస్తున్నా అనుకున్నాడు. ఇక్కడే ఉంటే తనకేదో అయిపోద్దనిపించి ప్రిన్సిపల్ కాళ్ళు గడ్డం పట్టుకుని ఆ రోజుకి చిటుకుతో బయటపడ్డారు. ఈ రోజంటే మొదటి రోజు కాబట్టి పర్వాలేదు. రేపట్నుంచి స్కూల్ డ్రెస్‌లోనే రావాలి. లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఆఫీస్ తలుపు దాటుతుంటే వినపడింది. ఎదురుగా వస్తున్న కుర్రాడిని చూస్తే ప్రెషర్ కుక్కర్ విజిల్‌లాగా వాడి తలకాయ, కాయమేమో కుక్కర్‌లో ఉడుకుతున్నట్టు అనిపిస్తే రమణి మాత్రం వాడి వైపు అబ్బురంగా చూస్తోంది. వెనక్కి తిరిగి చూస్తే ప్రిన్సిపల్ కఠినమైన చూపుతో, మొహం మీద మట్టి గోడ మీద వేసిన డిస్టెంపర్ లాంటి నవ్వుతో లకలక అంటున్న చంద్రముఖిలా కనబడ్డాడు రాంబాబుకు. ఇంటికి రాగానే రమణి కాళ్ల మీద పడ్డంత పనిచేశాడు రాంబాబు. ఆ స్కూల్ వద్దంటే వద్దని. అంతకంటే కఠినంగా తన ట్రేడ్ మార్క్ చప్పుడు చేస్తూ చెప్పింది రమణి. తన నిర్ణయం మారదని. ఇప్పుడు రమణి మొహం కంటే అక్కడ ప్రిన్సిపల్ మొహమే ప్రశాంతంగా ఉందనిపించింది. చూస్తూ ఉండగానే రోజులు, నెలలు గడుస్తూ ఉన్నాయి. తన లైఫ్‌లో జరిగిన పొరపాట్లు చిటుకు లైఫ్‌లో జరగవద్దని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది రమణి. వాడు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కూడా వాడికి వినపడేలా ఆడియో లెసన్స్ మొదలుకొని, వాడు టీవీ చూడాలనుకున్నప్పుడు వీడియో లెసన్స్ వరకు ఎక్కడా చిన్న పొరపాటు జరగనివ్వలేదు. మాటిమాటికి గోళ్లు జూసుకుంటూ కొరుక్కుంటున్నాడని, ఆ గోళ్లపై కూడా పర్మనెంట్ మార్కర్‌తో వివిధ ఫార్ములాలు రాసేది. కారపూసలో త్రికోణమితిని, చపాతీలపై కెమిస్ట్రీని, వాడే వస్తువులపై ఫిజిక్స్‌ని, అలా చిటుకు తినే పదార్థం, వాడే వస్తువు దేన్నీ వదిలిపెట్టలేదు రమణి. ఈ విషయంలో అది, ఇది అనే సందేహం వలదు. దేన్నైనా ఉపయోగించుకోవచ్చనే సూత్రాన్ని రమణి క్రియేటివిటీతోనే నమ్మగలం. లంచ్ బాక్స్‌లో మొదటి గిన్నెలో కూడా వివిధ నిర్వచనాలు, సింబల్స్ లాంటివి రాసిన స్లిప్స్ ఉంచేది. ఈ చదివేదో రమణి తన కాలేజీలో చదివుంటే రమణికి పక్కాగా ర్యాంకొచ్చేదని రాంబాబు లోపల్లోపల అనుకున్నాడు. ఇంట్లో సిట్టింగ్ రూమ్ అంతా చిటుకు పుస్తకాలతోనే నిండిపోయింది. కంప్యూటర్ ట్యాబులు వచ్చి చేరాయి. గోడల మీద డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్ ఫార్ములాలు, పీరియాడిక్ టేబుల్స్ తిష్టవేశాయి. క్రమంగా ఆ గదిలో ఉన్న సామాగ్రి హాల్లోకి, ఆ తర్వాత బెడ్రూంలోకి ఒక్కొక్క అడుగే వేస్తున్నాయి. కళ్ళు మూసి తెరిచేసరికి మరో 4 ఏళ్లు కరిగిపోయాయి. ప్రతి సంవత్సరం ఐఐటీ ర్యాంకర్ల ఫోటోలు కూడా భద్రంగా గోడ మీద ఎక్కిస్తోంది రమణి. చిటుకు ముక్కు మీదకి కళ్ళజోడెక్కింది. ఆ రోజు రమణి ఎంత సంబరపడిందో. గోడ మీద ఉన్న ర్యాంకర్ల ఫోటోల్లో కూడా అన్ని కళ్ళజోళ్లే మరి. శారీరక వ్యాయామం లేక గుండ్రంగా తయారయ్యాడు. వివిధ రకాల పేపర్, డిజిటల్ మెటీరియల్ రాంబాబుకు ఇంట్లో కాలు మెదపడానికి కూడా వీలు పడకుండా చుట్టుముడుతున్నాయి. రాంబాబు, చిటుకు మాట్లాడుకుని ఎంతకాలమైందో. కాని బయట మాత్రం రాంబాబు ఐఐటీ ముంబై, ఐఐటీ చెన్నై, ఓపీ టాండన్ కెమిస్ట్రీ, హెచ్‌సి వర్మ ఫిజిక్స్ అంటూ ప్రైమరీ స్కూల్ పిల్లలు భయపడే మాటలు మాట్లాడుతున్నాడు. చిటుకు కూడా కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు. మాటిమాటికి కళ్ళజోడు పైకి నెట్టుకోవటం, కుడి చేతి చూపుడు వేలుతో ముక్కు నులుపుకోవటం, నిద్ర మధ్యలో ఇంగ్లీష్‌లో ఏబీసీడీఈ సెక్షన్లంటూ జెడ్ వరకు కలవరించడం వగైరా. రమణి ఈ అలవాట్ల గురించి తన పేరెంట్స్‌తో మీ మనవడు ఇప్పుడే టార్గెట్ ఓరియెంటెడ్‌గా ఆలోచించడమేం కర్మ, నిద్ర కూడా అలాగే పోతున్నాడు అని చెబుతూ మురిసిపోతోంది. వాళ్ళేమో వీడు మామూలు పిల్లల్లా అల్లరి చేయడు, మాట్లాడడు, ఏదో లోపం ఉందేమో అని అనుమానపడుతున్నారు. పోనీ వీడికి తోడుగా ఉంటారు మరొకరిని కనండి అంటే ఒక్కడే చాలని ఆపేశారు అంటూ లోలోపలే సనుక్కోసాగారు. ఆ మాటలు పైకి అంటే అంతే సంగతులు. తను ఇంజినీర్ కాకపోవడానికి మీరే కారణమని తేల్చి, నేను ఆ పొరపాటు చేయనని ర్యాంకర్ల ఫోటోలున్న గోడ మీద గట్టిగా గుద్ది మరీ చెబుతుంది రమణి. చూస్తూ ఉండగానే కాలయంత్రపు చక్రాలు గిర్రున తిరిగాయి. ఏళ్లు గడిచాయి. ఇంటర్ రిజల్ట్ వచ్చింది. పర్వాలేదు. ఓ మాదిరి మార్కులతో పాసయ్యాడు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అంటూ ఏవో కారణాలు వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. జేఈఈలు గట్రా మీకు నాకు సంబంధం లేదని బుద్ధిగా సైలెంట్ అయిపోయా. ఇక ఎంసెట్. హిస్టరీ రిపీట్ అయింది. రమణి పేరు నిలబెట్టాడు చిటుకు. మళ్ళీ లాంగ్ టర్మ్. హిస్టరీ మళ్ళీ రిపీట్. వాక్యం మార్చాల్సిన అవసరం రానివ్వలేదు. రమణి ఆలోచించింది. ఇన్నాళ్లు ప్రతి క్లాస్‌లోనూ బాగానే మార్కులొస్తున్నాయి. మరి ఇప్పుడేమైంది?
ఉన్నట్టుండి గుర్తొచ్చింది. ఒకసారి క్లాస్‌లో ఫస్ట్ ర్యాంకులు 10 మందికొచ్చాయి. అదేంటి? ఎంతమంది ఉన్నా ఒకరికే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేదని అడిగితే, మార్కులు సమానం, వయస్సు సమానం, ఎర్రర్ సమానం అంటూ అర్థం గానివేవో జెప్పారు. పోనీలే నా కొడుకైతే ర్యాంక్ వచ్చింది కదా అని ఆనాడు తృప్తి పడింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో జరిగిందని లోపల గంట కొడుతోంది. స్కూళ్లలో, కాలేజీల్లో జరిగిన నమ్మక ద్రోహం అర్థమైంది. పలు రకాలుగా ఆలోచించింది. చిన్నగా రాంబాబు దగ్గరకొచ్చి, పోనీలెండి చిటుకుకి త్వరగా పెళ్లి చేద్దాం. అప్పుడు వాడికి పుట్టే కొడుకో, కూతురో మన కోరిక నెరవేర్చకపోరు. అంది అప్పటికి ఆ కోరికతో రాంబాబే సతమతమైపోతున్నట్టు. అప్పుడు రమణికి ఏదో శబ్దం వినబడింది. చెవులు వెడల్పయ్యాయి. ఖర్ ఖర్ ఖర్‌మని గులకరాళ్ళు నోట్లో వేసుకుని నములుతున్న చప్పుడు. అది రమణి చెవులు ఎప్పుడూ వినని చప్పుడు. తన ప్రమేయం లేకుండానే రాంబాబు పళ్ళు కొరుకుతున్నాడు. ఎదురుగా అటక మీద కనబడుతున్న వస్తువైపు అతని చూపులు సాగడాన్ని రమణి పసిగట్టింది. ఆ వస్తువు ఎప్పుడో తమ పెళ్లప్పుడు సంప్రదాయం కోసం వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. అప్పటి వరకు ఎప్పుడూ అవసరపడంది రోకలిబండ. గోడమీద పీరియాడిక్ టేబుల్లో సిల్వర్ మెటాలిక్ కలర్‌లో యురేనియం మెరిసిపోతోంది. అప్పుడెప్పుడో రాంబాబు పుట్టడానికి కొన్ని నెలల ముందు 'నవ్వుతున్న బుద్ధుడు' అనే కోడ్ నేమ్‌తో పోఖ్రాన్ మొదటి అణు పరీక్ష జరిగింది. దాని తాలూకు పేలుడు ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవేమీ పట్టనట్టు చిటుకు బయట ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళాడు. ఇలాగే జరుగుతుందని వాడికెప్పుడూ తెలుసు. కాకపోతే చెప్పడానికి అవకాశం ఎక్కడిది? ప్రహరీ గోడపై గడ్డం ఆనించి నిలబడ్డాడు. పై పెదవిపై సన్నని పెన్సిల్ గీతల మీసాల జాడ. వాడి చూపు ముక్కుపైకి నెట్టుకుంటున్న కళ్లద్దాల గుండా గోడ మీదుగా ఎదురుగా కనిపిస్తున్న గ్రౌండ్ వైపు ఉరికింది. అక్కడ పరుగులు పెడుతూ ఆడుతున్న పిల్లలపై నిలిచింది. ఆశ్చర్యంగా ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు మేను మరిచిపోయాడు. ఇంటికి కొద్ది దూరంలోనే ఇలాంటి గ్రౌండ్ ఉందని ఇప్పటివరకు వాడు గమనించనే లేదు. సరిగ్గా అప్పుడే మైదానం నుండి పిల్లల లేత పాదాల తాకిడికి లేచిన ఓ ధూళి మేఘం చూస్తూ ఉండగానే గాల్లో కలిసిపోయింది. వాడి బాల్యంలా.